అందరికీ నమస్కారం. కేంద్రీయ విద్యాలయ పలాస తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన శ్రీకాకుళం జిల్లా యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ గారికి, మనందరి అభిమాన నాయకురాలు, నీతి నిజాయితీ రాజకీయాలకు పేరైన గౌతు కుటుంబం నుంచి విచ్చేసిన మూడో తరం సేవకురాలు సిక్కోలు శివంగి, మన పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌతు శిరీషక్క గారికి, అలాగే మన కేంద్రీయ విద్యాలయ సిబ్బందికి, వేదికను అలంకరించిన పెద్దలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, విశిష్ట అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒకవైపు పవిత్రమైన చందనోత్సవం, మరోవైపు మన రాష్ట్ర అభివృద్ధికి, తెలుగు జాతి అభ్యున్నత కోసం, పేదల, రైతుల, మహిళల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ మన రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్గా, స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం కూడా. ఈ శుభదినాన మన ఉద్దాన ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం పలాస తరగతుల ప్రారంభం జరగడం నాకెంతో ఆనందంగా ఉంది. ఒక శ్రీకాకుళం జిల్లా వాసిగా ఈరోజు నాకెంతో గర్వకారణమైన రోజు. శ్రీకాకుళం జిల్లా, ముఖ్యంగా మన ఉద్దాన ప్రాంతం నుంచి ఎంతోమంది కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, ఆర్మీలో, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో, అలాగే రైల్వేస్లో సేవలు అందిస్తున్నారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో ఒక ప్రశ్న అడిగాను. ఆర్మ్డ్ ఫోర్సెస్ వారు ఏ ప్రాంతం నుంచి ఎక్కువ మంది పనిచేస్తున్నారని దానికి సమాధానం మన శ్రీకాకుళం. వీరందరూ దేశం కోసం వివిధ ప్రాంతాలలో పనిచేస్తుంటే, అలాగే మన సరిహద్దుల్లో వాళ్ళందరూ కూడా ప్రాణాలు త్యాగం చేస్తూ పనిచేస్తుంటే, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ ఉండేది. ఆ కోరిక నిజం చేయాలనే సంకల్పంతో నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి కేంద్రీయ విద్యాలయం పలాస కోసం నిరంతరం కృషి చేశాం. అయితే ఇందులో గత ప్రభుత్వం సమయంలో 2019 నుంచి 24 వరకు ఆ ప్రయత్నానికి ఎటువంటి సహకారం అందలేదు. నిర్మాణానికి అవసరమైన భూమి కూడా అందుబాటులోకి తీసుకొని రాలేదు. 2024లో ఎన్నికల వాగ్దానంగా పలాసకు కేంద్రీయ విద్యాలయం తీసుకొని వస్తామని నేను బలంగా హామీ ఇచ్చాను. మీ అందరి ఆశీర్వాదాలతో గెలిచిన తర్వాత మన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత తీసుకొని ముందుకు నడిపించాం. తరువాత స్థానిక ఎమ్మెల్యే మన శిరీషక్క గారితో చర్చించి భూమి తాలూకా బాధ్యతను వారికి అప్పగించాం. మన పిల్లలకు మంచి విద్య అందించాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలన్న ఆలోచనతో శిరీషక్క గారు కూడా స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొని నడుం బిగించి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తీసుకొని వచ్చి ఈ భూమిని కేటాయించడానికి కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఈ సందర్భంగా శిరీషక్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గారు, జిల్లా యాంత్రాంగం, కేవీ అధికారులతో, రైల్వే శాఖతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో సమస్యలన్నింటినీ కూడా మొత్తం పరిష్కరించడానికి ఆయన కూడా ఎంతో కృషి చేశారు, సహకరించారు. అందరి సహకారంతో వెంటనే పలాసలో భూమిని సమకూర్చి కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి మనం స్థలం వాళ్ళందరికీ కూడా చూపించగలిగాం. అప్పుడు అక్టోబర్ 2025లో కేంద్ర కేబినెట్ ద్వారా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, విద్యాశాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాని గారి తాలూకా సహకారంతో దేశంలో 57 కేంద్ర విద్యాలయాలు శాంక్షన్ చేయబడితే అందులో మన పలాస కేవీని మనం అందరం సాధించుకున్నాం. నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తక్షణం తరగతులు ప్రారంభించాలని మనం నిర్ణయించుకున్నాం. ఇందుకోసం ఒకప్పుడు రైల్వే స్కూల్గా మన పలాసలో ఉండి ప్రస్తుతం బ్యారెక్స్గా వాడుతున్న భవనాన్ని రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి సమన్వయం చేసుకొని అవసరమైన సౌకర్యాలతో దాన్ని పునరుద్ధరించి ఈరోజు బాలవాటిక 1 నుండి 5వ తరగతి వరకు నేడు సుమారు 320 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభించగలుగుతున్నాం. ఇది ఎంతో గర్వకారణమని కూడా తెలియజేస్తున్నాను. రెవెన్యూ, రైల్వేస్, కేవీ సంఘటన్, ఇలా పలు డిపార్ట్మెంట్లతో, ఎమ్మెల్యే గారితో, నాతో చాలా చక్కగా సమన్వయం చేసుకొని తరగతిని, ఈ యొక్క క్లాసెస్ ప్రారంభించడానికి అన్ని రకాలుగా కృషి చేసి సహకారం అందించిన మన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేంద్రీయ విద్యాలయం అనేది కేవలం ఒక పాఠశాల మాత్రమే కాదు, ఇది ఒక యాస్పిరేషనల్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ చదివే విద్యార్థులకు బలమైన పునాది ఏర్పడి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకి చేరుకోవడానికి ఇది ఒక మార్గదర్శకంగా ఉంటుంది. వారి జీవితాల్లో కొత్త అవకాశాలకి ఇది ద్వారాలు కూడా తెరుస్తుంది. దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న స్కూల్స్లో ఒకటి కేవీ. అలాంటిది మన శ్రీకాకుళం జిల్లాలో ఒకటి ఉన్నప్పటికీ
నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నాకు శ్రీకాకుళం కేవీ కోసం ఎంతోమంది వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి నాకు రిక్వెస్ట్లు వస్తూ ఉండేవి. అలాంటిది ఈరోజు ఎడిషనల్గా మనం కేవీ పలాస కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో మన జిల్లాలో మన పిల్లలకి ఒక మంచి అవకాశం, చదువుకునే అవకాశం ఈ కేవీ పలాస ద్వారా మనం వాళ్ళందరికీ కల్పిస్తున్నాం. ఇక్కడి నుంచి చదివి వెళ్ళే విద్యార్థులు రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. మన శ్రీకాకుళం జిల్లాలో విద్యతోనే మార్పు తీసుకొని రావాలని, జిల్లాలో పుట్టిన ప్రతి వ్యక్తి విద్యావంతుడు అయి ఉండాలని నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఎప్పుడూ కూడా నమ్మేవారు. అందరితో కూడా ఆ మాటను పంచుకునేవారు. మన జిల్లా వలసల జిల్లా కాదు, అవకాశాల జిల్లా. ఎస్, శ్రీకాకుళం ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆపర్చునిటీ అని ఇక్కడ నుండి వెళ్ళిన వారు నిరూపిస్తారు. ఆ నమ్మకం నాకుంది. ఈ దిశగా కేంద్రీయ విద్యాలయం పలాస ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు. మన పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, రానున్న రోజుల్లో జిల్లాకి సంబంధించిన మరిన్ని ప్రాజెక్టులు తీసుకొని వస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, ఈ శుభ సందర్భం మీ అందరితో పాటు నేను కూడా పాల్పంచుకోవాలని, ఆ ఆనంద క్షణాల్లో నేను కూడా భాగస్వాములు అవ్వాలని ఎంతో ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం పెట్టుకున్నాను. నేను కూడా ఇక్కడికి వచ్చేయాలని అనుకున్నాను. కానీ సడన్గా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో తమిళనాడు వెళ్ళే కార్యక్రమం రావడం వల్ల నేను ప్రత్యక్షంగా ఇందులో పాల్గొనలేనప్పటికీ నా మాటల ద్వారానైనా ఈ కార్యక్రమంలో నేను పాల్గొనాలని ఈ వీడియో మెసేజ్ మీ అందరికీ కూడా పంపిస్తున్నాను. మరి ఈ యొక్క ఆనందమైనటువంటి క్షణం మీ అందరూ కూడా ఇది విజయవంతం చేయాలని, పిల్లల భవిష్యత్తు ఎప్పుడు కూడా బాగుండాలని మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై హో శ్రీకాకుళం.